బ్యాక్ టు న్యూస్. టాలీవుడ్ ను షేక్ చేసిన భానుకిరణ్ లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. భాను బాధితులు రోజుకో 2-3 సిఐడి ఆఫీస్ మెట్లెక్కుతున్నారు. తాజాగా సినీ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు కూడా బాధితుల లిస్టులో చేరిపోయారు. ఓ బిల్డింగ్ సెటిల్మెంట్ లో భాను తన నెల బెదిరించింది సిఐడి ముందు చెప్పుకున్నారు. భానుకిరణ్ బాధితుల్లో ఇప్పటికే 15 మంది సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భాను అరాచకాలు అన్నీ ఇన్ని కావని చెప్పుకున్నారు. మీడియా ముందుకు మాత్రం రావడం లేదంటే భాను ఏ రేంజ్లో వాళ్లను భయపెట్టాడో తెలుస్తూనే ఉంది. తాజాగా సినీ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు సిఐడి కార్యాలయానికి వచ్చారు. చదలవాడకు డైరెక్టర్ తేజకు బంజారాహిల్స్ లో ఉన్న ఓ ఇంటికి సంబంధించిన గొడవ నడుస్తోంది. ఆ ఇల్లు తనదంటూ వారు వాదించుకున్నారు. ఈలోగా భాను గ్యాంగ్ సీన్లోకి ఎంటర్ అయింది. చదలవాడను బెదిరించింది, తుపాకులు ఎక్కుపెట్టింది. అంతే, అప్పటి నుంచి ఆయన సైలెంట్ అయిపోయారు. కనీసం పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. ఇప్పుడు మాత్రం తేజ బి గ్యాంగ్ తో తనను బెదిరించారంటూ ఫిర్యాదు చేశారు. తన బాధంతా సిఐడికి చెప్పుకున్నారు. తేజ రౌడీలు తీసుకొచ్చి ఇల్లు ఆక్రమించుకునే కేసులో సిఐడి వాళ్ళు పిలిస్తే వచ్చాను. సిఐడి వాళ్ళ దగ్గర నాకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. సో నేను అనుకోవటం అపకారం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా అనుభవించాల్సిందే. జరిగింది మొత్తం అడిగారు. జరిగింది మొత్తం చెప్పాను. వాళ్ళ దగ్గర నాకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మిగతా వాళ్ళ దగ్గర కూడా, రౌడీల దగ్గర, వీళ్ళు ఎంగేజ్ చేసిన గోండాల దగ్గర కూడా సేకరించారు. అంచేత అంతా కరెక్ట్గా ఉంది. నేరం చేసిన వాళ్ళకి శిక్ష తప్పనిసరిగా పడుతుంది. భాను బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో ఇంకా ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకొచ్చి తమకు ఫిర్యాదు చేయాలంటున్నారు సిఐడి అధికారులు.